హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఇన్ని రోజులు మీ అందరి సినిమాల గురించి చెప్పా. ఫస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ గురించి చెప్పాను. ఇంటర్వ్యూ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటని. ఫస్ట్ థింగ్, నీట్ షేవ్, నీట్ హెయిర్ కట్ కంపల్సరీ, నీట్ ఇస్త్రీ గుట్లో కంపల్సరీ. రెజ్యూమ్ అదేదో నలిపి ఇవ్వడం కాదు, రెజ్యూమ్ ఒక ఫైల్లో పెట్టుకుని నీట్కి ఇవ్వాలి. మెయిన్ థింగ్ హాబీస్ రిమూవ్ చేసేయండి. హాబీస్ ఇస్ టూ డేంజర్ టు ఎవ్రీ వన్. దాని తర్వాత ఎంత స్లోగా మాట్లాడాలంటే ఇంటర్వ్యూస్లో అంత స్లోగా మాట్లాడాలి. మెయిన్ ఫ్రెషర్స్కి అయితే ఎక్స్పెక్టెడ్ శాలరీ దగ్గర మీ కంపెనీ రూల్స్ ప్రకారం ఎంత ఇస్తాడు. మ్యాక్సిమం 18,000 ఆ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్టింగ్ 20,000 తక్కువ ఇవ్వరు. ఐఐటి క్యాంపస్ అయితే 1 crore క్యాంపస్ ప్లేస్మెంట్ బేస్ మీద ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 2, ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ హెచ్ఆర్ రూల్స్ ప్రకారం. 2, నేను మన ఇంటర్వ్యూ ఫేస్ చేసేప్పుడు ఎలా ఉండాలంటే, నేను మన్మధుడు గ్రీక్ వీరుడు సినిమాలు చూసా, నాగార్జున ఇక్కడ గడ్డం పెట్టుకొని వెళ్ళాడు, ఇలాగా. జాబ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలాగే వెళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నీ షేవ్. ఎంత స్లోగా మాట్లాడాలంటే అంత స్లోగా మాట్లాడాలి. ఎక్స్పీరియన్స్ మెయిన్ కంపల్సరీ. నువ్వు చేసే వర్క్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ మీద నడుస్తుంది ఇక్కడ ఏదైనా. సో దిట్ ఈస్ కాల్డ్ ఇంటర్వ్యూ. మెయిన్ థింగ్, సివిలో హాబీస్ అనేది మెన్షన్ చేయకండి. ఇట్స్ నాట్ ఏ గుడ్ టు ఎవ్రీ వన్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా స్లోగా మాట్లాడండి. ఎవరైనా కాన్ఫిడెన్స్గా చెయ్యి అందిస్తే మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి. వీపు 90 ఫీట్ కర్రలాగా వీపు నిలబడి ఉండాలి. మీరు చెయ్యి ఇచ్చేప్పుడు కాన్ఫిడెంట్గా చేయాలి. ఐ టు ఐ కాంటాక్ట్. మాట తీరు స్లోగా ఉండాలి. ఇవి దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. దిస్ ఈజ్ ఎ ఇంటర్వ్యూ పర్పస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సెండింగ్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత కూల్గా ఉంటే అంత ఫేసింగ్ ఇంటర్వ్యూ తెలుస్తుంది. అండ్ మేము అది ఇంటర్వ్యూలో బయట వెయిట్ చేస్తే మీ పేషెన్స్ వాళ్ళు చెక్ చేస్తున్నట్టు. మీరు ఏదో అనుకోకండి, మిమ్మల్ని ఒక 2-3 అవర్స్ వెయిట్ చేస్తే మీ పేషెన్స్ వాళ్ళని చెక్ చేస్తున్నట్టు. మీ పేషెన్స్ని హౌ ద క్యాండిడేట్ ఈస్ ఫేసింగ్. సో దిట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. జాబ్ మీకు వచ్చిందని చెప్పి వేరే వాళ్ళకి అన్నెసెసరీగా జాబ్లో మాత్రం హెల్ప్ చెయ్యొద్దు. ఇస్తే 100 or 200 రూపీస్ వస్తే పోతాయి అనుకుని ఇవ్వండి. జాబ్స్ అడిగిన వెంటనే ఇలా జాబ్ పెట్టించి నాలాగా సఫర్ కావద్దు ఎవరు. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్. అఫ్కోర్స్ ఒక కంపెనీ కొలాప్స్ అయింది, చాలామంది 140 ఎంప్లాయీస్కి జాబ్స్ వేయించాను. 120 మెంబర్స్ని కంపెనీ తీసి పడేసింది. టుడే ఇస్ మై ఇష్యూ చైర్మన్ ప్రభాకర్ రావు. కొంచెం వాళ్ళందరితో పోల్చుకుంటే ఆ చేసిన పుణ్యం మళ్ళీ నిలబెట్టిందేమో ఇంకో కంపెనీలో ఉన్నా యాజ్ ఎ థర్డ్ పార్టీ ఎంప్లాయీ కింద. డోంట్ షౌట్, బీ కూల్ ఆల్వేస్. స్లోగా మాట్లాడండి. రెజ్యూమ్ మడతపెట్టి ఇవ్వదు. ఫైల్లో రెజ్యూమ్ మెయింటైన్ చేయండి. కంపల్సరీ హ్యాండ్ రైటింగ్. ప్రతి ఒక్క స్టూడెంట్ జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ హ్యాండ్ రైటింగ్స్ని బిల్డప్ చేసుకుంటే వెళ్ళండి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరిని కించవచ్చట్లే. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ షేరింగ్ విత్ యువర్ వీడియో ఇన్ మై వీడియో. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నా. బీ కూల్, బీ ప్రెజెన్స్మెంట్స్, రైడింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్ తెగ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సలహా ఇచ్చేంత గొప్పవాడిని అయితే కాదు. మై ఎక్స్పీరియన్స్ ఇస్ స్టేయింగ్ విత్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను. సర్వే జన సుఖమంతు, సర్వే సృష్టి సుఖమంతు. అందరికీ సక్సెస్ రావాలి, మీ అందరి పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.